దాని కనుముక్కు తీరు, శరీరఛాయ, ఆ పెదవుల రెంటి కలయిక, ఆ చెక్కిళ్ళ మీదికి జారుచున్న కంటి తుదకాంతి, అరటి చెట్టు క్రొత్తగా గొల విడచునప్పటి చివరి సన్నని పూబొట మరింపువోని దాని జవ్వనపు తొంగి చూచుట, దాని కన్నులలోని యమాయకత్వము ఏ దైవ ప్రేరితమో అది మాటిమాటికి నా వంకనే చూచుట, చిరుత సిగ్గులు పిసాడించుట, ఇది ఎంతయో నాకొక విచిత్రమైన అనుభూతి విశేషమైపోయెను. ఈ పలుకులు వింటుంటే ఇప్పుడు నేను చదవబోయేది ఎవరి రచనో మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. కాకపోతే ఈసారి ఎవరైతే ఆలోచిస్తారో కొద్దిగా వారి కోసం ఆయన పేరు చివరికే చెప్పుకుందాం. నేను కపర్దిని 2 ఏళ్లుగా ఎరుగుదును. ఆ పరిచయము కొద్ది మాత్రము స్నేహముగా పరిణమించెను. కపర్ది ఎన్నినచో నానాటికి గౌరవమును హెచ్చుచుండెను. అతని వయసు 30 ఏళ్ల లోపు. వృత్తి న్యాయవాది. అందులో గిట్టింపు తక్కువయైనను పిత్రీయమైన యాస్తి మీద సాలుకు 3-4 వేల ఆదాయము వచ్చును. ఆంగ్లేయములో పట్టపరీక్ష పొందుటయే కాక సంస్కృతాంధ్రములలో చక్కని సాహిత్యము కలవాడు. మానిషి ఎందగాడు. సంగీతము కొంత చెప్పికొన్నాడట. భరతశాస్త్రమున లక్షణములు చక్కగా తెలిసినవాడని ప్రతీతి. అతడు నన్ను తన ఇంటికి రమ్మని ఆహ్వానింపగా నేను అతనినొక అవతార పురుషుడుగా భావించడు. నేను ఎట్లు కాదనగలను? అతనికి నాకును స్నేహమున్నను. స్నేహము స్నేహమే. లోని మనోభావంలో అతడొక గురువు, నేనొక శిష్యుడను. చాలా దినముల నుండి నా హృదయంలోనొక భావము, ఇటువంటి మన్మథాకార సంగీత సాహిత్య సరస్వతికి నెట్టి భార్య కలదో, ఆమె ఎంత ఎందకత్తెయో విద్యావతి కూడానేమో అని. లోపల వెళ్ళవలయునని ఏయున్నది, పైకి మాత్రము మరి ఒకసారి వచ్చేదనులెండి అన్నాను. అతడు నేను వెనుక రమ్మన్నప్పుడు నీ విట్లే అంటివి అనెను. దానితో నేను తిరిగిపోయి మాట్లాడకుండా బయలుదేరి తిని. వారి ఇల్లు విశాలమైన క్రొత్త కట్టడము, ఆధునిక గృహ నిర్మాణమునందలి సర్వ రమ్యతయు కలదు. పోయి చావడిలోనొక పడక కుర్చీలో కూర్చుంటుని. ఎన్నాళ్ళుగానో ఈ మాత్రము సావకాశముగానున్నప్పుడు కొంచెము పాడుడనియు కొంచెం అభినయింపుడనియు అతని నడుగవలయునని నా కోర్కె. ఒక అరగంట తాత్సారము చేసి చివరకు బయటపెట్టి తిని ఆయన చిరునవ్వు నవ్వి, నేనే అభినయించవలయునా? మరి ఎవరైనా అభినయించిన చాలునా అనెను. నా గుండెలో గుబుక్కుమన్నది. ఏమిరా, భార్యను పిలిచి అభినయింపించునా? తన భార్య చేత నా ఎదుట నవినయింపించునంతటి సౌహార్దము నాయందున్నదా అనుకొంటిని. ఆయనయు, నేను కాదు, నా కుమారుని చేత అభినయింపించదనను. నా ప్రాణములు కుదుటపడినవి. నేనేమీ మాట్లాడలేదు. కపర్ది తన కొడుకును పిలిచెను.
ఆ పిలచినది కొడుకునేనాయని అనుమానపడి తిని. ఆ పిలిచిన వాని పేరు సంస్కృతము కాదు, తెలుగు కాదు, పాశ్చాత్యుల పేరు రొనాల్డ్ అని. అంతనొక 4 ఏళ్ల బాలుడు మేమున్న చోటికి వచ్చాను. ఎర్రని జుత్తు, తెల్లని మేను, పిల్లి కండ్లు. పిల్లవానిని చూచినంతనే పాశ్చాత్యుల పిల్లవాని వలె నుండెను. కానీ ఆ కన్నులలో చూపు, పసితనము యొక్క వైఖరి, నవ్వులోని మాధుర్యము తెలుగుతనమునే విధించుచున్నది. నా కవుగాముల ఎంతు పట్టలేదు, నా నివ్వెరను కపర్ది చూచుచునేయుండెను. నాన్న, ఒక మువ్వగోపాల పదమనరా ఎనెను. వాడు నన్ను చూచి సిగ్గుపడెను. ఆ సిగ్గులోని వైఖరి తెనుగు పెంపకమునే వెల్లడించెను. ఆ సిగ్గులోని వైఖరి తెనుగు పెంపకమునే వెల్లడించెను. కపర్ది భయము లేదు, ఆయన మనవాడే అని నచ్చజెప్పి దగ్గరకు తీసుకొని లాలించి ఒక పదము మొదలందించి ప్రోత్సహించెను. ఇంచుకసేపటిలో పిల్లవాడు సగము సిగ్గును తొలగబెట్టి తొక్కు పలుకులతో ఆ పదమనుచు నడుగు వేసి చేతులు త్రిప్పి అంతలో పెద్ద సిగ్గు వచ్చిపోయి కపర్ది యొడిలో నురికి తలవాంచుకొనెను. కపర్ది పకాలున నవ్వి అతని వీపు చరచి ఎత్తుకొని ముద్దాడి తీసుకొని పోయి లోన దింపి వచ్చెను. అప్పుడు నేనెట్లుంటిని? ఒక చిత్ర ప్రతిమ వలె నుంటిని. బహిశ్చైతన్యము మారిన నా ఎదలో నూహా పరంపర యానకట్టలేని మహానది వలె పోవుచుండెను. ఇతడొక పాశ్చాత్య స్త్రీని వివాహమాడిన. ఇతడు పాశ్చాత్య దేశములకు వెళ్ళినట్లెవరునూ చెప్పలేదు. ఒకవేళ ఇతని భార్య పాశ్చాత్యాంగన అయినచో నింతసేపు గృహాంతర్భాగమున నేల ఉండును. ఈపాటికే సావడిలోనికి వచ్చి తద్దేశ గృహిణీ మర్యాదల జరిపియుండును. ఇతని గృహము పూర్తిగా పాశ్చాత్య మర్యాదలతో నిండియుండును. ఈ పిల్లవాడు అప్పుడు తెలుగు మాట్లాడున అంతయున ఆంగ్లేయములోనే భాషించియుండును. ఏవో ఇట్టి యూహలు 100,000గా వచ్చుచుండెను. కపర్ది నేనున్న చోటికి వచ్చి నా స్థితి అంతయు చూచి, ఏమి ఆలోచించుచుంటివి అనెను. నేను నాలో నుండి చప్పున వెలిగి వచ్చి, ఏమీయును లేదు, ఈ పిల్లవాడు బాగుగానున్నది అంటిని. కపర్ది నవ్వెనో, ముఖములో విషాదము తెచ్చుకొనెనో, ప్రాతకథ స్మరించెనో, సౌముఖ్యము వెల్లడించెనో, అన్నీయునొక్కసారిగా చేసెనో. ఆ పాటున కూరుచుండి 10 నిమిషములు నాతో మాట్లాడలేదు. రాత్రి 10 గంటలైనది. నేను తెలివి తక్కువగా మాట్లాడితిననిపించినది. నాకు ముళ్ళ మీద నున్నట్లున్నది. వెడలిపోవుదని చెప్పజాలక వెడలిపోవుటకు నా యొడలి కదలిక ఎంతయు నభిముఖముగా నుండగా కపర్ది ఇట్లనెను. నీవి పూట ఇచ్చటనే భోజనము చేయుదువు అని. అతని ఆ మాట శాసనము వలె నుండెను. అతడు శాస్త, నేను శాస్యుడను. భోజనములైనవి. రాత్రి 11 వాకిటిలో కూర్చుండి మాట్లాడుచున్నాము. కపర్ది లేచి నన్ను లోనికి రమ్మనెను. ఇరువురము లోనికి పోయితిమి. ప్రక్క గదిలోనికి నన్ను తీసుకొని వెళ్ళెను. ఒక మంచము మీద మెత్తని పరుపుల మీద రొనాల్డ్ నిద్రపోవుచుండెను. కపర్ది మంచము వద్ద నిలచుండి వాని వంక చూచుచుండెను. నేనును చూచి తిని. మాట్లాడకుండానతడు గది వదిలి వెళ్ళెను. నేను అతని అనుసరించి తిని బయట కుర్చీలలో కూర్చుంటిమి. అతడిట్లు చెప్పన ఆరంభించెను. నాకప్పుడు 22 ఏండ్లు. నా తల్లిదండ్రులు చిన్నతముననే పోయిరి. నా యాస్తిని రక్షించిన యొక్క మేనమామయు నా 20వ ఏటనే పోయెను. నేను అప్పటికి 2 ఏండ్ల నుండి నా వ్యవహారములు చూచుకొనుచుంటిని. సాలునకు 5,000 దాటి నాకు ఆదాయము వచ్చును. నీవు వినియుందు అనుకొందును. మా మేనమామ బ్రతికి ఉన్నప్పుడు నాకు వివాహము చేయవలయునని ఎంతయో ప్రయత్నించెను. నేను BA పరీక్ష ఇచ్చిన గాని వివాహము చేసుకోనంటిని. నా మొండి పట్టు చూచి యాయనయు వచ్చిన 100 సంబంధములను త్రిప్పివేశాను. ఆయన పోయిన తరువాత నాకు పిల్ల నీయవలయుననగా వచ్చి నన్నే అడుగవలయును. నన్నెవ్వరు వచ్చి అడుగలేదు. సాహసించి అడిగిన ఒకరిద్దరిని పుల్ల విరువు మాటలతో పంపించి తిని. ఇంతకు నేను వివాహము చేసుకోనిష్టము లేక కాదు, దానికి వేరే కథ ఉన్నది. వినుము.
ఒక స్నేహితుని పెండ్లికి నేను ఒక పల్లెటూరు పోయి తిని. వారు ఒక భోగము మేళమును తెచ్చిరి. నాకు భరతశాస్త్రమునంద అభినివేశనము కలదని తెలిసి స్నేహితులందరూ నా అభినయించు వేళ నన్ను ముందుకు త్రోయుచుండిరి. ఆ మేళములోనొక 14 ఏళ్ల పిల్ల. దాని కనుముక్కు తీరు, శరీర ఛాయ, ఆ పెదవుల రెంటి కలయిక, ఆ చెక్కిళ్ల మీదికి జారుచున్న కంటి తుద కాంతి, అరటి చెట్టు క్రొత్తగా గొలవిడచున్నప్పటి చివరి సన్నని పూబట మరింపువోని దాని జవ్వనపు తొంగి చూచుట, దాని కన్నులలోని అమాయకత్వము ఏ దైవ ప్రేరితమో అది మాటిమాటికి నా వంకనే చూచుట, చిరుత సిగ్గులు పిసాళించుట, ఇది ఎంతయో నాకు ఒక విచిత్రమైన అనుభూతి విశేషమైపోయాను. పెళ్లి నుండి తిరిగి వచ్చి తిని నాకు నిద్ర పట్టలేదు, అన్నం ఉడిచించలేదు. పెద్దవారు లేరు గనక నా మనసు విపరీతపు త్రోవలు ప్రోవుచున్నదనుకొంటిని. ఎంత విచారించినను దానిలో నాకు వైపరీత్యము కనిపించలేదు. నేను పెళ్లి చేసుకొనినచో నా పిల్లనే చేసుకొందును. నేనెవరు, అది ఎవ్వరు? నేను సంఘ సంస్కారిని కాదు. సంస్కార భావములందు నా మనస్సులో నది వరకెప్పుడునూ ఆదరము లేదు, నిరాదరము లేదు. ఆ పిల్లను నేను పెళ్లి చేసుకొందును అనుకున్నది సంస్కార బుద్ధి చేతనే కాదు, భగవంతుడు దానిని నాకై నిర్మించను, నన్ను ఆమెకై నిర్మించను. అరే, నేను ఇంత తద్వశుడనైపోతిని. ఆమెయు రోయి ఇంటి బాలిక. ఆమె నా కోసము సౌశీల్యవతి అయ్యుండునా? నేను పిటకాడనయ్యుండునా? చిచి, ఎంత కాదని నన్ను నేను కాదనుకొనలేకపోతిని. అప్పటి నుండి తొందర పుట్టెను. వారిది ఏ ఊరు? ఆ వివాహమైన మిత్రుని కనుగొంటిని. వారందరూ నవ్విరి. నేను ఆ గ్రామమునకు పోయి వారి ఇల్లు కనుగొని ప్రొద్దు గ్రుంకిన తరువాత దొంగచాటుగా వారి ఇంటికి పోయి తిని. నాకచ్చట తేళ్ల మీద కూర్చున్నట్లుండెను. అచ్చటి ఆ యశక్ష్యమైన గోల ఎందుకు? వారందరూ నేను కన్నెరికము పెట్టుటకు వెళ్ళి తిననుకున్నారు. నేనును క్రమంగా తెలియచేయవచ్చుననుకొంటిని. ఆ బాలిక పేరు మృణాళిని. మృణాళినియు నేనును సంవత్సరము కలిసి ఉంటిని. స్నేహితులలో నన్ను గురించి 1000 వదంతులు బయలుదేరినవి. నేను ఎన్నిసార్లు ప్రస్తావన చేసినను దాని తల్లి తరువాత పెళ్లి చేసుకొనవచ్చును, తొందర ఏమి అని ఎలయించెను. మృణాళినియు నేను మాత్రము భార్యాభర్తల వలెనుంటిని. ఆమెకు నేను భరతాభినయం చాలా నేర్పి తిని. దాని గొంతు పైడి తీగ. ఆమెతో నేను కలిసి అనుభవించుచున్న బ్రహ్మానందములో వివాహము చేసుకొనవలయునని కాని, ఆమె నా దుష్ట సంపర్కము నుండి వెలికి తేవలయునని కాని ఎప్పుడునూ నిష్ఠగా పూనలేదు. ఆ ఏడాది చివరకు వచ్చిన కొలది దాని తల్లియు నప్పులును దానిని నా వెంట పంపించరను విషయము కొంత నాకు గోచరించినది. నేను రమ్మన్నచో మృణాళిని నా వెంట వచ్చేడిదే. అప్పటికది 15 ఏళ్ల పిల్ల. నేను ఆ ప్రయత్నమును చేసి తిని. దానికి మైనారిటీ వెళ్ళలేదు కనుక నేను తీసుకుని పోయినచో నాపై నభియోగము చేయుదుమని వారును బెదిరించిరి. నేనేమి చేయవలనో నాకు తెలియలేదు. ఒకనాడు రాత్రి నేనును మృణాళినియు ఒకరినొకరు కౌగులించుకుని ఏడ్చి తిని. నా మనస్సులో నొక్క అనుమానము, మృణాళినికి మా బంధములోని పవిత్రత తెలుసుకున్నంత వయ పరిణతి కలుగలేదని. ఆ ఏడాదిలో నేను వారికి ఎంతయైన డబ్బునిచ్చి తిని. వివాహమునకు వారు అంగీకరించిన వేళ నుండి నేను ధనమిచ్చుడయాగిపోయాను. పరిస్థితులు చమత్కారముగా మారెను. ఒక రోజున నేను పోగా మృణాళిని బంధువుల ఇంటికి పోయినదనిరి. వారము గడచెను, 2 వారములు గడచెను. నా మనస్సు మారిపోయాను. నేను అప్పటికే BA పరీక్ష అయ్యుంటిని. ఆ కోపములో, ఆ దుఃఖములో, ఆ నిరాశలో నేను ఒక నాటి సాయంతనమున నాకే తెలియకుండా మద్రాసు పోయి లా కాలేజీలో చేరి తిని. 2 ఏళ్లు నా చదువు. నేను మృణాళిని ప్రతి నిశాభాగమునందును నా మనస్సులోననే ఉండెను. పగలామెను మరచిపోవుచుంటిని. ప్రతి నిశాపరభాగ వేళయందు గాఢాలోచనా పర్యవసన్నమైనదొక్కటే నిశ్చయము. ఆమె నా భార్య, నేను మరొకర్తెను వివాహమాడను. ఆమెను దాని తల్లి అప్పులు వృత్తిలోనికి దించెదరేమో, దించినను దానిని నేను స్వీకరించెదను. ఆమె అంగీకరించనిచో నేను నా జీవితాంతమిట్లే తద్వ్రతుడనై బ్రహ్మచర్యం అవలంబింతును. న్యాయవాది పరీక్ష యందు ఉత్తీర్ణుడనైతిని.
మదరాసు నుండి ఎకాయకి వారి యూరే పోయి తిని ఆ యూరిలోని నా స్నేహితులు నన్ను వారి ఇంటికి రమ్మని పిలిచిరి. నేను రానంటిని. ఓయి, నీకింకనూ దాని మీది ఆశ వదలలేదు. దానికేమి? ఆమె అభినయము చూసి తీరవలయును. ఈ 2 ఏండ్లుగా నామె పేరు మోసినది. భరతశాస్త్రములో అంతటి విద్యాశాలిని ఈ ప్రాంతములందు లేదట. ఆమెనెవ్వరు పిలిచినను రాదు, మేళము కట్టదు. మాకామె అభినయము చూడవలయునని ఉన్నది. నీవు వచ్చినచో మాకది సులభముగా సమకూరును అనిరి. మరియు మృణాళిని గురించి చిత్రములైన కథలు చెప్పిరి. ఆమెకు ఒక కొడుకట. ఒక దొర పాశ్చాత్యుడు ఆమెను ఉంచుకునేనట. ఏడాదిగా ఆమె కాంగ్రెసులో వాలంటీరుగా చేరినట. నిత్యము ఖద్దరునే కట్టునట. 6 నెలల నుండి క్షయవ్యాధి ఏమో అనుకునుచున్నారట. ఒక వార్త కాదు. నా తల దిమ్మెక్కిపోయినది. వైముఖ్యమంత కలిగినదో, నా సర్వాశలు నెంత కుంగినవో, పోయి ఆమెను చూడవలెనని అంత నా సర్వాశలు చెలరేగుట మరలనంత జరిగినది. వారి వెంటబడి నా కాళ్ళే ఎచ్చడి కీడ్చుకుని పోయినవి. పోయి వారి సావడిలో కూర్చుంటిని. మేమచ్చట కూర్చుండి ఉండగానే మృణాళిని అచ్చటకు వచ్చాను. ఒక తెల్లని ఖద్దరు చీర ధరించి ఉండెను. మనిషి శుష్కించినట్లు లేదు. నేను ఆమె వంక నివ్వెరపోయి చూచి తిని ఆమె నా వంక చూచి ఆశ్చర్యపోలేదు, ఆనందపడలేదు, కృతధనమును అనుభవింపలేదు. 2 ఏండ్ల క్రింద మేమిరువురము కలిసి ఉండిన నాడు నన్నెంత చనువుతో, విశ్వాసముతో, పరమానుబంధముతో చూసినదో అట్లే నాయందు ప్రవర్తించెను. వీరు చెప్పిన కథలన్నీ నిజములా, అబద్ధములా? అప్పుడు వారందరూ నీ అభినయమును చూడవలయునని వచ్చితిమి అని అడిగిరి. ఆమె వెంటనే వచ్చి నన్ను నానుకుని నిలుచుండి, 2 ఏండ్ల క్రింద నేనేదైనా పాడుమనగా నన్నెట్లా అడిగేడితో అట్లే అడిగాను. తన వక్షస్థలము నా వామ భుజమున కానించి ఏమభినయించమందురు అని. ఆమె శరీరము నా యొడలికి తాకినంతనే ఆమె యొడలు తీవ్ర జ్వరము చేత మండిపోవుచున్నట్లు తెలిసాను. ఆమె ఆ జ్వరబాధ నన్ను అనుభవించుట లేదు. నాకు చిత్రమనిపించాను. అంతమందిలో నా సంగతి నేను ఆమెతో నేమని ముచ్చటింతును. ఆమెకు నేను నేర్పిన కీర్తనను ఒకటి పాడుమంటిని. ఆ కీర్తనలోని భావము తల్లి తన పిల్లను ముద్దాడుట. మృణాళిని ఆ కీర్తనను అభినయించెను. అట్టి దివ్యమైన అభినయము నేనెచ్చడను చూడలేదు. నేను ఆమెకు నేర్పలేదు. అయ్యయ్యో, ఆ కన్నులలోని వాత్సల్యము, పిల్లవంక చూచుచున్నట్లు మొగము వంపగా నామె చిబుకమును, కపోలాధోభాగమును పొందిన వట్రూవతనము నిప్పటికీ నా కన్నుల కట్టినట్లే ఉన్నది. నేను నా మనస్సు నొత్తిడి యోర్చుకోలేకపోయి తిని ఆ అభినయ భారము చేత నామె తూలి పడిపోవునేమో అనుకొంటిని. నా హృదయోద్వేగము నేను పట్టుకొనలేక ఎవ్వరితో మాట్లాడకుండగానే నేను అచట నుండి వెడలిపోయి తిని. వారి ఇంటి నుండి ఉత్తరాభిముఖముగా పోగా దారిలో ఒక వాగు ఉండెను. ఆ వాగు సర్వ ఋతువులో యందు ప్రవహించుచుండును. ఆ వాగు మీద వంతెన లేదు. జనమందరూ దిగియే పోవుదురు. ఆ వాగు దాటిన తరువాత క్రొత్త పట్టణమంతయు బలిసెను. వారి ఇల్లు ప్రాతపట్టణములోనున్నది. ప్రాతయూరు వాగున కివతల. అప్పటికి ప్రొద్దు కృంకవచ్చుచున్నది. నేను విషాదమగ్న హృదయుండనై వాగు దాకపోయి తిని. ప్రక్కనెవరో నడిచివచ్చుచున్నట్లుండెను. తలనెత్తి చూడగా మృణాళిని. దాని చంకను ఈ పిల్లవాడుండెను. అప్పటికి వీడు 7 ఏడాది పిల్లవాడు. ఆమె జరీపేటంచుల జరీగళ్ల పొందూరు చీర తాల్చియుండెను. నేను ఆమెనేమియూ నడుగలేదు. ఆమె నాతో నేమియూ చెప్పలేదు. నేను అడగకుండా, నామె చెప్పకుండా ఆమె నాతో వచ్చివేయుచున్నదని నాకు తెలియను. వాగు దగ్గరకు చేరువేళ్లకు కొంచెము చీకటి పడినది. కానీ వచ్చిపోవు జనము ఒకరికొకరు కనిపించుచునే ఉండిరి. వాగులో నీళ్లు మోకాలిపైకి వచ్చుచుండెను. మృణాళిని దిగినచో ఆమె చీర ఎంతయు తడిసిపోవును. నేను ఆమెను 2 చేతులలో నెత్తుకుని వాగులో నడిచి తిని. జనమందరూ నా వంక చిత్రంగా చూడసాగిరి. కొత్త యూరిలో ఒక పెద్ద మేడలో హోటల్ ఉండెను. అది ఒక ఎయ్యరు హోటలు. నేను ఆమె నెచ్చటికి తీసుకుని పోవలయును. ఆ రాత్రికి ఒక గది తీసుకుని యందుండి మరునాడు ఈ యూరు తీసుకుని రావలయునని తలంచినాను. అయ్యరును ఒక గది ఇమ్మంటిని. అతడు ఖాళీలు లేవనెను. చివరకు మేడ చివరి భాగంలో ఒక గదిని ఖాళీ చేసి ఇచ్చాను. నేను మృణాళిని అందు కూర్చుండబెట్టి తిని
నేను భోజనమునకు పోయేదను, నీవు నా వెంట నేల వచ్చితివి అంటిని. ఆమె మాట్లాడలేదు. నేను నిన్ను నేనిప్పుడు తీసుకుని పోయినచో లోకమేమందురు? నేను వివాహమాడుటకును నీవిప్పుడు తగని దానవు. నీవు పోయి నీ తల్లి దగ్గర నుండము, నేనిట్లే జీవితాంతము నీవే నా భార్య ననుచు బ్రహ్మచారినే యుందును నంటిని అని పోయి భోజనం చేసి మరల వచ్చి తిని. అప్పటికి ఆమె తల్లియు అప్పగార్లును గదిలో నుండిరి. వారామెను తిరిగి ఇంటికి రమ్మనిరి కాబోలు. ఆమె ఏమి సమాధానము చెప్పినో నాకు తెలియదు. ఆమె మరలి తమతో రాదని వారు నిశ్చయము చేసుకొని వెడలిపోయిరి కాబోలు. నేను మృణాళినియు దాని బంధువులను కలిసి ఉండుట చూసి ఎచ్చట నుండి వెడలిపోయి ఆ రాత్రి ఆ గదిలోనికే పోలేదు. నాకు తెల్లవారలును నిద్రయును లేదు. ఆమె తన తల్లి వెంట వెళ్ళిపోయి ఉండునని మనసులో దృఢ విశ్వాసము, వెడలిపోదని మనసులోనొక చోట చిన్న యాశ, అనుమానము. మరునాడు ప్రొద్దున నేను అచ్చడికి పోగా నామెయు పిల్లవాడను అచ్చడనే కూర్చుండి ఉండిరి. నేను నీవు వెళ్ళిపోలేదా అని అడిగి తిని. ఆమె మాట్లాడలేదు. ఆమె మీద నా గుండెలో మేరు పర్వతమంత మహానురాగము. ప్రతి నిమేషమున పోయి కౌగిలించుకొని మనము వివాహమాడి సుఖముగా నుందమని చెప్పవలయునన్నంత ఆభిముఖ్యము. ఇంతటి మహావాంఛా ప్రవాహము ఏదో ఒక చిన్ని వెలి బిగువు గడ్డిపరక ఎంతటిది ఆనకట్ట కట్టి నిలుపుచుండెను. మరల కొంతసేపు చూచి సాయంకాలం వరకు నామె ఎట్లే ఉండినచో నామెను తీసుకుని పోదునని అనుకున్నానో ఏమో అచట నుండి వెడలిపోయి తిని. తరువాత 2 గంటలైనా కాలేదు. ఊరిలో సత్యాగ్రహము జరుగుచుండెను. ఆజ్ఞోల్లంఘనము చేసి విచ్చిపోవని జన సముదాయము విరియ చేయుటకు రక్షక భటులు తుపాకులు పేల్చిరనియు, ఒక దెబ్బ తగిలి మృణాళిని చనిపోయిననియు ఎవరో ఇంతలో చెప్పిరి. నేను ఆమెను పోయి చూచి తిని ఆమె గతాసువై ఉండెను. వెంటనే నాకు ఆ పిల్లవాడు ఏమయ్యనో అన్న భావముతో హోటలునకు పోయి తిని ఈ పసివాడు గిలగిల కొట్టుకొనుచును నేర్చుచుండెను. నేను వీనిని మృణాళిని తల్లికి తీసుకుని పోయి ఒప్పగించవలెననుకొంటిని. ఇంతలో దుఃఖించుచు మృణాళిని తల్లియు బంధువులను వచ్చిరి. వారు కుర్రవాణి వంక చూడలేదు, నా వంక చూడలేదు. నేను కుర్రవాణిని తెచ్చుకొంటిని. వారి ప్రసంగము వలన ఇతని పేరు రొనాల్డు అని తెలిసింది. ఈ బాలుడు నేనే తన తండ్రిని అనుకొనుచున్నాడు. ఒక విధముగా తండ్రినే కదా. కానీ నేను తెలుసుకోలేనిది ఒక్కటి ఏ విషయము, మృణాళిని నన్ను వదిలి అట్లేల ప్రవర్తించెనోయని. నాకు తరువాత తెలిసినది, ఆమెను దాని తల్లియు అప్పలును చాలా బాధలు పెట్టిరట. భరింపలేక, ఎదిరించు శక్తి లేక, వయస్సు లేక, ఆధారము లేక వారి బలవంతమునకు లొంగవలసి వచ్చినదట అని కపర్తి పుచ్చిన నిశ్వాసము నా గుండెలో 10 మైళ్ళ లోతున దిగబడను. ఆ రాత్రి నేను వారి ఇంట్లోనే నిద్రించి తిని కపర్దిని నేను ఓదార్చవలయునో, సానుభూతి తెలపవలయునో, నీవు మహాపురుషుడవని ప్రశంసింపవలయునో, కులభ్రష్టుడవని నిందింపవలయునో నాకేమీ తెలియలేదు. అతడన్నచో మనస్సులో ఒక మహా గౌరవం ఏర్పడినది. తెల్లవారు కూడా కొంచెం నిద్ర పట్టినది. కపర్తి వచ్చి నన్ను నిద్రలేపాను. కాఫీకి తొందర పెట్టాను. ఈ కపర్తి రాత్రి కథ చెప్పిన కపర్తి కాడు. పరమోత్సాహవంతుడు, పరిహాసవాక్కు. అతని నవ్వు వెన్నెలలో ముందు సర్వ విషాదాంధకారములు తొలగిపోవును. నేను 2 ఏళ్లుగా అప్పుడప్పుడు కలుసుకున్న రసజ్ఞ శేఖరుడు, కళాజీవియు, మధుర భాషుడు నగు కపర్తి అతడు.